హలో అందరికీ. ఇది హోమ్ మేడ్ ఘీ అండి, అంటే నెయ్యి. ఎలా చేయాలనేది మన పాలపైన మిగడ ఉంటుంది కదా, అవన్నీ నేను రోజుకి ఒక బౌల్లో తీసుకొని స్టోర్ చేసుకున్నాను. సో స్టోర్ చేసుకున్న తర్వాత ఇంకో ఇలా నేనైతే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటున్నాను. మొత్తం ఇది మిగడతోనే అండి. కొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వాలి. అయ్యాక అది మొత్తం మిగడది ఉంటుంది కదా, అది మొత్తం దగ్గర అయ్యి ఆయిల్ అనేది పైకి ఇలా వచ్చేస్తుంది. సో హోమ్ మేడ్ ఘీ అండి ఇది. నేను ఇలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను. చూడండి, ఇదంతా హోమ్ మేడేనండి. సో ఓకేనా, ఇంకో ఇలా దగ్గరకు వచ్చేస్తుంది మొత్తం. చూడండి, కనిపిస్తుందా మొత్తం? ఇదంతా హోమ్ మేడేనండి. ఎంత ప్యూర్గా ఉందో చూడండి ఒకసారి. ఎందుకంటే బయట నెయ్యి ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు కదా, బయట నెయ్యి తెచ్చుకొని తినడం కూడా అంత కరెక్ట్ కాదు. సో నేనైతే డైలీ బర్రెపాలు తీసుకుంటున్నాను. సో అది చిక్కగా ఉండడం వల్ల మిగడ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి నేను ఒక బౌల్లో స్టోర్ చేసి పెట్టుకొని ఇలా అయితే నేను నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను. చూడండి, ఇలా మనం మందపాటి బౌల్లో మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఓకేనా, ఎలా అవుతుందో చూడండి, ఎంత ప్యూర్గా ఉందో. నేను ఇలా స్టోర్ చేసుకుంటున్నాను. బా, ఎంత మంచి వాసన వస్తుంది అసలు. స్వచ్ఛమైన నెయ్యి, బయట నెయ్యి కొనుక్కోకుండా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనం తిన్నా కూడా స్వీట్లోకి మనం దేంట్లో అయినా వేసుకొని తినొచ్చు. చూసారా ఎంత ప్యూర్గా ఉందో. ఓకే, బాయ్.